నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఏ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయనేది వివరించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోను చివరిదాకా చూడండి. చివరిదాకా చూసి దీని వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బీసీ నినాదానికి సంబంధించి చూస్తే ఉంటే ఇక ముఖ్యంగా మనం తీసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు బీసీ నినాదం ఉవ్వెత్తున ఇసిపడ్డది. నిజంగా బీసీలకు ఓటు వేయకపోతే మన జీవితాలు దండుగానే విధంగా ఉద్యమం ఉవ్వెత్తున లెగిసింది. అలాగే ఈ ఉద్యమాన్ని కూడా బలపరుస్తూ నిజంగా అసలు ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక చాలా ఓట్లు వచ్చినాయి. దాన్ని మనం నిజంగా బీసీలో గెలుపని, సరే అభ్యర్థి ఓడిపోయినా కానీ బీసీలో గెలుపని చెప్పుకోవచ్చు. అక్కడ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఇంకెవరు అన్నది విషయం కాకపోతే బీసీలకే కంపల్సరీ బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసిపడుతున్న సమయంలో వరంగల్ సభ తర్వాత నిజంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. బీసీలు వర్సెస్ ఓసీలు అన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక ఓసీలలో మీకు తెలిసిన విషయం, ఓసీలలో ఎవరు చూసినా రెడ్డిలే కనబడతారు. ఎక్కడ కూడా ఏ క్యాస్ట్ కూడా ఓసీలలో ఎన్ని క్యాస్టులు ఉన్నా కానీ రెడ్డిలే కనబడతారు. ఎక్కడ చూసినా రెడ్డిలే కనబడతారు. ఇక ప్రధాన పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అటు అంజిరెడ్డిని, బీజేపీ పార్టీకి సంబంధించిన అంజిరెడ్డిని నిలబెట్టింది. ఇటు పడితే ఇటు నరేందర్ రెడ్డిని ఈయనకు నిలబెట్టింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మొత్తం అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఒకానొక సమయంలో ఈ బీఎస్పీ పార్టీ అభ్యర్థి బీసీ క్యాండిడేట్ ప్రసన్న హరికృష్ణ పైన నిజంగా ఇరు పార్టీలు తలపడి ఓడిపోతాయేమో అనే దిశగా వాళ్ళకు కూడా భయం పుచ్చుకున్నది. నిజంగానే ఓడిపోతాం కావచ్చు, కాకపోతే రిజల్ట్ వచ్చేదాకా కూడా నిజంగా ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. దాన్ని ఆ విషయం పక్క పెడితే సరే, బీసీ ఉద్యమం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏ విధంగా కొనసాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది నీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని నిజంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? సరే, నేను కాదంటలేను, కాకపోతే 10 సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలు ఆర్ కృష్ణ అలాంటి ఇంకా మహా మేధావులు ఈయన ఉన్నాడు కదా, ఇంకా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడ తారాస్థాయికి చేరింది? నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం లెక్క మొదలవడానికి కారణం ఏంటంటే మెయిన్ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీన్మార్ మల్లన్న దీన్ని నిజంగా పెద్ద ఎత్తున తీసుకుపోయింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసిండు. 100% వాస్తవం. అది నిజంగా ఈ తీన్మార్ మల్లన్న లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంత అన్యాయం జరుగుతుందా అనేది బయటకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఏ ఛానల్ కూడా చెప్పలేదు. నాకు అదేందో కానీ బీసీ ఉద్యమం ఈరోజు బీసీ ఉద్యమం లేచినాక గీనేంది అని ఈ తుపేల మాటలు మాట్లాడి ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా బీసీలకు ఏ రకంగా జరుగుతుంది అన్యాయం అని చెప్పలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఈ సీట్లు కాదు, బీసీలకు నిజంగా ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, ఇంకా ఈ కోటాల పరంగా ఏ కోటా పరంగా ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఎవరిని ఎందులో పెడుతుర్రు, అసలు బీసీలకు ప్రతి ఒక్క అంశం గురించి అంటే ఏదో ఒక అంశం తీసుకుంటే అందులో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందనే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం ఇప్పటి వరకు కూడా ఈరోజు మార్నింగ్ న్యూస్ వరకు కూడా తీన్మార్ మల్లన్న కళ్ళకు కట్టినట్టుగా చూపెడతా ఉన్నాడు. ఇది జీర్ణించుకోలేక కొందరు తీన్మార్ మల్లన్నను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈయన ఏమనుకుంటున్నానంటే తీన్మార్ మల్లన్నను ఓపెన్గా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఫోకస్ అవుతాడు. ఆయన వట్టినే ఫోకస్ అవుతాడు. ఆయన మాటల చాతుర్యమేమో కానీ మరి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలుగుతాడు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగే వ్యక్తి ఒకరిలో తీన్మార్ మల్లన్న ఈయనే. అయితే ఆర్ కృష్ణ అంటే ఆయన బీసీల హక్కుల గురించి కొట్లాడిండు. కానీ ఏది ఫీజు రియంబర్స్మెంట్ గురించి, హాస్టల్ విద్యార్థుల గురించి వీటి అంశం కొట్లాడిండు, కాదంటలేము. కానీ రాజ్యాధికారం దిశగా కొట్లాడిన వ్యక్తులు, రాజ్యాధికారం దిశగా నిజంగా ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తుల్లో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేసిండు. మొదట్లో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేసిండు. అందరినీ కలుపుకపోయే దిశగానే ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు పార్టీలు, ఇటు బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ తీన్మార్ మల్లన్న పైన కుట్రలు చేస్తుంది ఎక్కువ బీజేపీ అండ్ కాంగ్రెస్. మళ్ళీ ఇలా కూడా వీళ్ళ కుట్రలు ఎట్లుంటాయంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బీజేపీ అండ్ కాంగ్రెస్ ముఖ్యంగా ఇక బీజేపీ కాంగ్రెస్ అంశం తీసుకుంటే ఇప్పుడు మనం 42% రిజర్వేషన్ కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నాం. కానీ 42%లో బీసీల జనాభా ఎంత తగ్గించిందన్నది మీకు తెలుసా?
బీసీల జనాభా మొత్తం తప్పుల తడాకనే మనకి 42% అనేది చూస్తున్నాం, ఓన్లీ 42% అనేది చూస్తున్నాం. కానీ బీసీల జనాభా ఏ కులాన్ని ఎంత తగ్గించి ప్రయత్నం చేసింది, ఏ కులాన్ని ఎక్కువ చూపించే ప్రయత్నం చేసింది, ఏ కులాన్ని ఎంత తగ్గించి నిజంగా వాళ్ళ వాటాను ఎంత మటుకు తగ్గించే ప్రయత్నం చేసింది అనేది మనకు ఈ 42% అమలు అయితే కానీ మనకు సోయి రాదు. ఈ 42% ఎప్పుడైతే అమలు అవుతుందో ఉద్యోగాలు విద్య అది ఎప్పుడు అమలు అవుతుందో రాజకీయ పరంగా అమలు అవుతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు చేసిన నష్టం ఏందనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే మన జనాభా ఎంత ఉంది, మనకు రావాల్సిన వాటా రాకపోతే ఎట్లుంటుంది, అది మెయిన్ కీలకంగా అది 42% చూస్తున్నాం మనం. దీన్ని సరే 42% తీన్మార్ మల్లన్న భూకంపం పుట్టిస్తా, తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం పుట్టిస్తా, నాకు కాంగ్రెస్ పార్టీ కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు, నాకు బీసీలే కావాలి, రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలంటే బీసీలే కావాలని క్లియర్గా కడాఖండిగా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసిండు. అది చెప్పిండిగా అది వాస్తవానికి నువ్వు తీసేసిన నన్ను ఒక్కటే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువ రెడ్డిలే ఉంటారు కాబట్టి, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇందులో కొందరు పడని రెడ్డిలు ఏం చేశారంటే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే దిశగా ముందుకు తీసుకుపోయారు. దాన్ని ఎంతో కొంతవరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీల పక్షాన ఒక పార్టీని ఎదిరించి అటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ ఏ నాయకుడు కూడా లేడు. ఎందుకంటే బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న. ఇది 100% వాస్తవం. ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే మీరు కామెంట్లో తెలియజేయండి. మరి ఈ నాయకుడు పార్టీని ఎదిరించి బీసీల గురించి మాట్లాడిండు, రాష్ట్ర అధ్యక్షుడిని కాదని ఎవరన్నా మాట్లాడినంటే దాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. సరే ఇది ఇలా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ 42% అన్నది, 42% రిజర్వేషన్ మేము ఏది అసెంబ్లీలో ఆమోదం పొందినామని చెప్పింది. మరి ఇది గవర్నర్ దగ్గర ఆమోదం పొందందే వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ పార్టీ ఎట్లా డ్యామేజ్ అయింది ఇప్పుడు ఈ పార్టీ డ్యామేజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలకు కంచుకోట, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలకు కంచుకోట లెక్క నిజంగా మా సొంత పార్టీ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది వాస్తవం, 100% వాస్తవం. బీసీలకు జరుగుతున్న అన్యాయం స్థానిక ఎన్నికల తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారు, బీసీలను ఎక్కడ పెట్టిర్రు, ఏ సామాజిక వర్గాన్ని ఎక్కడ అనగదొక్కిరు అన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది. దానిలో మీరు చెప్పినా చెప్పకుండా మీరే అర్థం చేసుకుంటారు. సరే ఈ విషయం పక్కకెడితే ఇక ఇది ఇట్లా ఉంటే ఇక బీజేపీ మొన్న ఏం చేసిర్రు వీళ్ళు, జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే ఈయన ఏం చేసిండు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేసిండు, ప్రసన్నకు సపోర్ట్ చేసిండు. ప్రసన్నకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతేనే ఇండిపెండెంట్గా నిలబడి ప్రసన్న హరికృష్ణ బీజేపీ లాస్ట్ చివరి నిమిషంలో కూడా బీఎస్పీ పార్టీ టికెట్ తీసుకొని ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తూ ఉంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ సరే బీసీ నాయకుడని ఈయనకు సపోర్ట్ చేసిండు అనుకో, ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసిండు. మరి ఇప్పుడు మీ తెలివేయటమైంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసే ఓడగొట్టరు బీసీ నాయకత్వాన్ని, బలమైన బీసీ నాయకత్వాన్ని, నిజంగా తెలంగాణలో బలమైన బీసీ నాయకత్వాన్ని రాకుండా ముందుకు చేసే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నదని అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీకి ప్రేమ బీసీల పైన ఉండదు, ఇప్పటికి గుర్తుపెట్టుకోండి. అందులో కులగణన గురించి మాట్లాడినందుకే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది. కులగణన గురించి మాట్లాడినందుకే కులగణన తప్పుల తడాక, ఇది మొత్తం తప్పుల తడాక చేస్తున్నారన్న విషయానికి పక్కకెడితే, ఆ విషయం సస్పెండ్ చేసిన విషయం పక్కకెడితే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇంకా కొందరు బీసీ నాయకులు చలో ఢిల్లీ అనగానే ఇక పవర్ బుక్ చేస్తున్నాం అనగానే తలగబడిపోయారు. ఏమైంది, ఇప్పుడు గవర్నర్ దగ్గర బీసీ బిల్లు ఆమోదం పొందింది, నువ్వు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పొందితే ఇక్కడ ఇప్పుడు పెద్దల సభకు పోతుంది, ఆడ పార్లమెంట్కి పోతుంది, పెద్దల సభకు పోతుందా, పెద్దల సభ పోకముందే నువ్వు చలో ఢిల్లీ అంటే ఏమొస్తుంది మనకు, చలో ఢిల్లీ అంటే మనకి ఏమొస్తుంది, కాంగ్రెస్ పార్టీతో పేరు, కాంగ్రెస్ పార్టీతో పోతే ఇప్పుడు ఏమైంది, చెట్టుకోలు పుట్టకోలు అన్నట్టు ఓ పక్కనేమో ఈయన సిద్ధేశ్వర్ పటేల్ బత్తుల సిద్ధన్న ఓ పక్క ఈయన ఆమరణ నిరాహార, ఇక్కడ జక్కని సంజయ్ కుమార్ వీళ్ళందరూ ఆమరణ నిరాహార దీక్ష ఓ కడ కూర్చుండి వీళ్ళు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను చెదరగొట్టడంలో కీలకంగా వాళ్ళు నిజంగా ఒక దిశగా అంటే సక్సెస్ అయ్యారు చెప్పచ్చు. అది ధర్నా చేసి అయిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది, మరి ఇప్పుడు పరిస్థితి ఏంది, చెట్టుకోలు పుట్టకోలు మనకే ఐక్యత లేనప్పుడు ఎదుటోనికి ఏం అవసరం, ఇప్పుడు మన కడుపు మనది కాలుతుంది, ఎదుటోడు మనకు పిలిచి అన్నం పెడతాడా, మనం కొట్లాడంగానే మనల్నే చిన్నాబంధం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, మనకే తాకలాట పెడుతున్న నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీతో వేరు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన బీసీలకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీసీలకు
ఇప్పుడు ఇప్పుడు ఈ 42% అంటున్నారు కులాల ప్రకారంగా తీయమని ఒకసారి చూద్దాం, చెప్పమనండి ఒకసారి. ఏ కులం ఎంత ఉంది, నిజంగా ఏ కులాన్ని ఎంత గుర్తించారు, ఏ కులానికి ఎంత పర్సెంటేజ్ చూపెట్టారు అనేది ఒకసారి తీయమని చూద్దాం. అది చెప్పరు, 42% మాత్రమే చెప్తారు అది. ఎందుకంటే అస్సలు మోసం అక్కడనే ఉంది. సరే, దీన్ని చిన్నాభిన్నం చేసింది గవర్నర్ దగ్గర ఆమోదం పొందంది. ఇష్టమైనట్టుగా ఈయన తీసుకుపోయి ప్రయత్నం చేసి ఈయనను ఇంకా కొంతమంది నాయకులను ఇక తీసుకుపోయి ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసే కార్యక్రమం చేశారు. సరే, తర్వాత ఏమైంది, జాజుల శ్రీనివాస్ గౌడ్ నిన్ననో మొన్ననో కవితక్క గురించి ఏదో మాట్లాడినట్టుండు. కవితక్క గురించి, కల్వకుంట్ల కవిత గురించి ఏదో మాట్లాడినట్టుండు. ఇప్పుడు మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే, ఇప్పుడు ఈయన బీసీ నాయకుడే బీసీల గురించి కొట్లాడుతుండు కదా, మరి ఈయన తిట్టియాల్సిన అవసరం ఏమున్నది మీకు? అంటే బీసీలలో బలమైన నాయకులు ఎవరుంటే వాళ్ళని తిట్టడం మీ పని. వాళ్ళతో మమ్మల్ని తిట్టిస్తారు, మా నాయకత్వాన్ని బలహీనపరుస్తారు, మన నాయకత్వాన్ని ఆసరగా తీసుకుంటారు. అంటే వీళ్ళకి ఏంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు మీకు అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు మీకు అర్థమైంది కావచ్చు అనుకుంటా క్లియర్గా. ఇప్పుడు ఏందంటే బీఆర్ఎస్ పార్టీకి బీసీ నాయకులు కావాలి, బీఆర్ఎస్ పార్టీకి బీసీ నాయకులు ఎవరు కావాలి? వీళ్ళు చెప్తే వినేటోళ్ళు కావాలి. బీఆర్ఎస్ నాయకులు బీసీలు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తే బీసీలు వినేటోళ్ళు కావాలి. అంటే ఒక రకమైన చెంచాలు కావాలన్నట్టు బీసీ నాయకులలో బలమైన నాయకులు వద్దు. మళ్ళీ తీన్మార్ మల్లన్న లాంటి ఇంకా పెద్ద పెద్ద నాయకులు వద్దు వీళ్ళకు. బీఆర్ఎస్లో సరే, తీన్మార్ మల్లన్న అంటే బీఆర్ఎస్లో కూడా అది ఇడిచిపెడితే వీళ్ళకు బలమైన నాయకత్వం అవసరం లేదు. మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇప్పుడు ఏది రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చే దమ్మున్నదా బీఆర్ఎస్ పార్టీకి? అది ఉండదు. ఇప్పుడు కవితక్క కొత్త దుకాణం పెట్టింది. ఏంటిది? బీసీల నాయకులను నిజంగా మచ్చిక చేసుకునే ప్రయత్నం, నిజంగా బీసీ నాయకులను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నదట. వివిధ నియోజకవర్గాలలో బీసీలలో యాక్టివ్ ఎవరున్నారు, బీసీ నాయకులు ఎవరైతే తింటారని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందట. ఇగో ఇందులో వీళ్ళు బిజీగా అయిపోయారు. ఇప్పుడు ఈ నాయకత్వంలో ఎంతమంది పోతారు మరి చూడాలి. ఇక బీజేపీ పార్టీ మేము హిందూ బీసీలలో ముస్లిం బీసీలను చేస్తే మేము ఒప్పుకోమని చెప్పింది. ఈ బీజేపీ పార్టీ కూడా ద్వంద్వ వైఖరి, రెండు కళ్ళ వైఖరి. ఇటు ఎన్నికలు రాగానేమో బీసీ సీఎం అంటది, తర్వాతనేమో హిందూవాదం అంటది. ఎన్నికలు రాగానేమో బీసీ ముఖ్యమంత్రి అంటది. వీళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఏంటిది? హిందూ రాజ్యంగా ప్రకటించుకోవాలి. 2050 నాటికో ఎంతో కొంత ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని అమలు చేసే దిశగా హిందూ దేశంగా ప్రకటించుకోవాలి భారతదేశాన్ని. హిందువే ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా హిందువేగా. ఇలా ఇప్పుడు ఫ్యూచర్లో ఎవడైనా కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనన్నా సీఎం అవుతాడు, లేకపోతే ఎవరో ఒకరు హిందువులే కావాలి వీళ్ళ లెక్క ప్రకారం. మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి ఏంది? బీసీల మీద అంత ప్రేమ ఉంటే మరి మీరు ఏ పార్టీ సీట్లు ఇస్తారో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో సరే ఈ జరిగిపోయినాయి. గతంలో బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చింది, బీజేపీ ఎన్ని ఇచ్చింది, కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది, ఇవన్నీ విషయాలు అంశం పక్కకెడితే బీజేపీ కూడా బీసీలను ఓట్ బ్యాంకింగ్ వాడుకుందామనే ప్రయత్నం చేస్తుంది. బీసీలను ముఖ్యమంత్రి చేస్తుందా చేయదన్న విషయం పక్కకెడితే వీళ్ళది హిందువు కాబట్టి హిందువులనే చేస్తుంది, ఇందులోనే చేయాలి. ఎందుకంటే బీసీ అనేది ఇలా నినాదం కాదు, హిందూ మతం అనేది ఇలా నినాదం. హిందువుల గురించి మొత్తం కట్టర్ హిందువుల గురించి కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. వాళ్ళ దృష్టిలో అంటే ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు హిందువులు కాదంటే బీఆర్ఎస్లో ఉన్నవి కూడా హిందువులే, కాంగ్రెస్లో ఉన్న హిందువులే. హిందువులు కాని ఎవరు ఉంటారు? హిందువులు 82% ఉన్నారు. 82% హిందువులు అన్ని పార్టీలలో ఉంటారు. మరి ఇక కాంగ్రెస్ విషయం తీసుకుందాం. బీసీలలో బలమైన నాయకుడు, బీసీల గురించి కొట్లాడుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న ఎదుగుతూ ఉంటే ఇలా ఓర్చుకోలేక బీసీ కులగణన గురించి కళ్ళ కట్టినట్టుగా ప్రజలకు చెప్తా ఉంటే, ఎప్పటికప్పుడు నిజాలు చెప్తా ఉంటే ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో బక్కా జడ్సన్ కూడా సస్పెండ్ చేసింది. ఇప్పుడు నీకు బీసీల పైన ప్రేమ ఉంటే నువ్వు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినావు? ఒక బలమైన నాయకుడిని, బీసీలలో ఒక బలమైన నాయకత్వాన్ని నీ దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తావు, కానీ ఎందుకు సస్పెండ్ చేసినావు? సస్పెండ్ ఎందుకు చేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలు కావాలి. ఎవరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన, ఇప్పుడు అధిష్టానం అంటే రేవంత్ రెడ్డి ఇంకా ఈ రెడ్డి సాబులు చెప్పిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన నాయకులు, ఇనే నాయకులు కావాలి. ఇది కథ ఇల్లది. మనకేదో ఈ పార్టీలు ఉద్ధరిస్తాయనో, లేకపోతే మనకి ఇంకేదో చేస్తుందనో, ఇంకేదో. ఇంట్లో ఒక విషయం ఏంటంటే
ఇప్పటి నుంచిగా వీలైనంత వరకు కులాల కొట్లాట పెడతారు. బీసీలలో కులాలను విభజించే ప్రయత్నం ఇప్పటికే జరుగుతున్నది. ఆల్రెడీ కులాలను విభజించే ప్రయత్నం, మనం ఏ కులం మనం ఏం కథ అనేది ఇక్కడ నాయకత్వం ఈ ఈ ఈ నాయకులు, ఇప్పుడు ఈ కులాలలో ఉన్న నాయకులు కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ అన్నా వాళ్ళ కులానికి ఇచ్చుకున్నారో లేదో, కానీ వీళ్ళు ఇక మేము ముందుకు పోతామంటే మేము ముందుకు పోతాం, పోయేది లేదు సచ్చేది లేదు. ఇక మనకే తాకలాట పెట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీని ఒకటి గమనించుకోవాలి. వివిధ పార్టీలు కూడా రాజ్యాధికారం దిశగా బీసీలు వెళ్తున్నప్పుడు అనేక మంది డామినేట్ చేస్తాయి. ఇప్పుడు ఓసీ, ముఖ్యంగా ఓసీ జనాభా తీసుకుంటే, ఓసీ జనాభా తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? ఎంత రెడ్డిలా కనబడతారు ఎక్కడ చూసినా. మా అంటే 6%, 5% అనుకున్నాం, 5%, 6%. వీళ్ళు ఓసీలలో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికే ఎమ్మెల్యేలు ఉంటారు. మరి మిగతా ఏ సామాజిక వర్గానికి ఉండరు. ఎందుకుండరు అంటే రెడ్డిలు మాత్రమే పరిపాలిస్తున్నారు వీళ్ళు. అది లెక్క. ఎందుకంటే బీసీ నినాదంలో మనం ముందుకెళ్ళేటప్పుడు అనేక మంది కుట్రలు జరుగుతూ ఉంటాయి. బీసీలు ఓటు బ్యాంకింగ్గా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూ ఉంటాయి. మనం ఈ కుట్రలను పసిగడుతూ మనం ఏ దారిలో వెళ్ళా కానీ పార్టీల తరఫున పోవద్దు. దయచేసి బీసీ నాయకులు ఎవరైనా బలమైన నాయకులు, సరే మీరు తరతరాలుగా కొట్లాడుతుండవచ్చు కాదంటలేం, కాకపోతే ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా బలంగా కొట్లాడే శక్తి ఉంటుంది, యువ నాయకులకే ఎక్కువ ఉంటుంది. కానీ మనం పార్టీల పక్షాన పోతే మాత్రం నష్టపోతాం. దయచేసి పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వాళ్ళు పార్టీలకు మన ఓటు బ్యాంక్, బీసీలను ఓటు బ్యాంకింగ్గా వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలి, మనం బీసీలు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళకు ఉండదు. మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కానీ మనల్ని మాత్రం మంత్రుల దాకా కూడా పోనీయరు. దయచేసి ఈ కుట్రను పసిగట్టాల్సిన అవసరం బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.